క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లు ఎంతోమంది ఉన్నారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడే అటాకింగ్ గేమ్ బ్యాటర్లను చూస్తూనే ఉన్నాం. అయితే కంటిన్యూగా భారీ షాట్లు బాదుతూ భారీ స్కోర్లు చేసే బ్యాటర్లు మాత్రం కొందరే ఉన్నారు. అలాంటి అరుదైన బ్యాట్స్మెన్లలో ఒకడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు క్రీజ్లోకి అడుగు పెట్టాడా ఊచకోత స్టార్ట్ అయిపోతుంది. ఏ బౌలర్, ఏ పిచ్, ఏ ఫార్మాట్ అనేది చూడకుండా వచ్చిన బాల్ను వచ్చినట్లే బౌండరీ లైన్ దాటించడమే హిట్మ్యాన్కు తెలుసు. ఆఫ్ఘనిస్తాన్తో బుధవారం రాత్రి జరిగిన 3వ టీ20లో బ్యాట్తో గర్జించాడు హిట్మ్యాన్. 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో ఏకంగా 121 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్లోనూ భారీ సిక్స్తో విరుచుకుపడి టీంను గెలిపించాడు. అయితే రోహిత్ ఇంత ఈజీగా సిక్స్లు కొట్టడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి టీ20లో భారత్ ఇన్నింగ్స్ టైంలో 8 భారీ సిక్స్లు బాదాడు రోహిత్. అలాగే మొదటి సూపర్ ఓవర్లో 2, రెండో సూపర్ ఓవర్లో 1 సిక్స్ కొట్టాడు. సూపర్ ఓవర్లో ప్రెజర్ను తట్టుకోలేక యంగ్ బ్యాటర్స్ జైస్వాల్, రింకు సింగ్ లాంటి వాళ్ళు షాట్లు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సిక్స్ సంగతి పక్కన పెడితే బౌండరీ కూడా బాధలేకపోయారు. కానీ రోహిత్ మాత్రం అలవోకగా సిక్స్లు కొట్టాడు. దీంతో అసలు ఇంత ఈజీగా అతను ఎలా బిగ్ సిక్సెస్ కొడుతున్నాడంటూ తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. అయితే దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనేది ఇటీవల ఓ సందర్భంలో హిట్మ్యాన్ పంచుకున్నాడు. సిక్స్లు కొట్టడం అంత ఈజీ కాదని, దీనికి 3-4 విషయాలు పర్ఫెక్ట్గా కలిసి రావాలని తెలిపాడు. బాల్ను సరిగ్గా మిడిల్ చేయాలని చెప్పాడు. సిక్స్లు కొట్టడానికి భారీ శరీరం ఉండాల్సిన అవసరం లేదన్నాడు. సిక్స్లు కొట్టేందుకు హ్యూజ్ బాడీ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా సిక్స్లు కొట్టచ్చు. అయితే పవర్ ఒక్కటే ఇక్కడ ముఖ్యం కాదు. పవర్తో పాటు టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బాల్ సరిగ్గా బ్యాట్ మధ్యలో తగలాలి. బాల్ మిడిల్ అయిన సమయంలో బ్యాట్స్మెన్ తల సరైన పొజిషన్లో ఉండాలి. ఇలా సిక్స్లు కొట్టేందుకు చాలా విషయాలు కలిసి రావాలని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ సిక్స్లు కొట్టడం వెనుక టైమింగ్, పవర్తో పాటు మరో విషయం కూడా దాగి ఉంది. అతడి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ సూపర్ అని చెప్పాలి. బాల్ను పర్ఫెక్ట్ టైమింగ్తో కనెక్ట్ చేయడానికి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అది బాగుండడంతో అలవోకగా సిక్స్లు బాదుతున్నాడు హిట్మ్యాన్. అదే టైంలో ప్రత్యర్థి బౌలర్లు ఎవరనేది పట్టించుకోకపోవడం, ఎంత ప్రెషర్ ఉన్న అపోజిషన్ టీం మీదకు నెడుతూ తన బ్యాటింగ్ను ఆస్వాదించడం కూడా అతని సీక్రెట్ అని చెప్పాలి. మరి రోహిత్ సిక్సెస్ వెనుక ఇంకేమైనా సీక్రెట్ ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.